మనం ఏదైతే వీడియో చూస్తున్నామో ఆ వీడియోలో విజయ్ రూపాని కూడా చనిపోయినట్టుగా కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కన్ఫర్మేషన్ ప్రకారము విజయ్ రూపాని ఇవాళ అహ్మదాబాద్ నుంచి లండన్కి ప్రయాణించాలి. ఆ ప్రయాణించే క్రమంలోనే ఆయన ఆ ఫ్లైట్ ఎక్కారు. సీట్ నెంబర్ 12లో ఆయన కూర్చున్న బోర్డింగ్ పాస్ ప్రకారం సీట్ నెంబర్ 12లో ఆయన కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అక్కడ అంటే ఏదైతే జరిగిన కొద్దిసేపటికే అది జరగడం అన్నది అంటే ఈ ఘటన జరిగి ఆయన మృత్యువాత పడ్డం అన్నది మనకు తెలుస్తోంది. ఒకసారి విజయ్ రూపానికి సంబంధించిన ప్రొఫైల్ కూడా మనం గమనిద్దాము. సో ఆయన చూస్తే ఆయన ఎక్కడైతే ఫ్యామిలీ ఆయన ఆగస్టు 2, 1956లో ఆయన జన్మించడము. ఆయన రంగూన్ బర్మాలో జన్మించారు. కానీ ఆయన మొత్తం అంతా ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా జరిగింది గుజరాత్లో మనం చెప్పాలి. ఈయన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఫ్రమ్ అంటే బిఏ చేశారు. ఆయన బిఏ చేసి రాజ్కోట్ నుంచి ఎల్ఎల్బి చేసిన తర్వాత ఆయన రాజ్కోట్లోనే కంటిన్యూ చేయని పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈయన దీంట్లో చూసిన ఫస్ట్ అఖిల ఏబీవీపీలో ఈయన మొదట్లో పనిచేశారు. ఏబీవీలో పనిచేసి అంతేకాకుండా జనసంఘ్లో 1971లో ఆయన మొదటిసారి అక్కడ వర్క్ చేయడం జరిగింది. అంతేకాకుండా 1975 నుంచి 1977 వరకు ఎమర్జెన్సీ సమయంలో దాదాపుగా 11 నెలల పాటు ఆయన జైల్లో కూడా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక బీజేపీకి సంబంధించి ఆయన అక్కడ జాయిన్ అయిన తర్వాత దానిలో క్లియర్గా రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్కి 1987లో ఆయన గెలవడం జరిగింది. అంతేకాకుండా మేయర్గా రాజ్కోట్ మేయర్గా ఆయన 1996 నుంచి 97 వరకు ఆయన పనిచేశారు. ఇక గుజరాత్ టూరిజంకి సంబంధించిన చైర్మన్గా 2006లో పనిచేసి 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ మెంబర్గా కూడా ఆయన ఉన్న పరిస్థితి తెలుస్తుంది మనకి. ఇక రాజ్కోట్ వెస్ట్ నుంచి 2014లో ఆయన గెలిచారు. అప్పుడు బైపోల్ జరిగింది. బైపోల్లో ఆయన గెలిచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా స్టేట్ ప్రెసిడెంట్గా గుజరాత్ స్టేట్ ప్రెసిడెంట్గా ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు 2016 సంవత్సరం ఫిబ్రవరి నుంచి 2016 ఆగస్టు వరకు కూడా ఆయన పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన గుజరాత్ సీఎంగా ఆగస్టు 7, 2016 నుంచి సెప్టెంబర్ 11, 2021 వరకు ఆయన పనిచేసిన సిచ్యువేషన్ ఉంది. ఆయన ఆనందీబెన్ పటేల్ అలాగే భూపేంద్ర పటేల్ మధ్యలో ఉన్న పరిస్థితి. ఇక రాజ్కోట్ వెస్ట్లో 2017లో మరొకసారి ఎలక్షన్లో ఆయన గెలిచిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక ఇన్సిడెంట్ చూస్తే మాత్రం సెబీ ఆయనకు అంటే ఈయన మొత్తాన్ని చూస్తే మాత్రం ఆ విధంగా చూస్తున్నారు. ఈయన ముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటు రాజ్యసభ మెంబర్గా కూడా పనిచేశారు. కానీ అనుకోని ఘటనగా మనం చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఈ ఘటనలో ఆయన చనిపోవడం అన్నది నిజంగానే హృదయ విదారకమైన ఘటనగా మనం చెబితే ఈరోజు 12వ తేదీ ఆయన కూర్చున్న సీటు 12వ సీటు. సో ఆయనకి ఆ 12 సంఖ్య అన్నది కలిసి రాలేదేమో. అందుకే ఇవాళ ఆయన మృత్యువాత పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇలా ఒక మంచి నేతని గుజరాత్ కోల్పోయింది అన్నది, అందులో బీజేపీకి సంబంధించిన నేతగా ఆయన ఉండడం అన్నది మరింత అంటే బాధాకరమైన సిచ్యువేషన్గా అయితే మనం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా మనకు అందుతోంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరము అయిన నేపథ్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి చేసింది. కానీ జరిగిన ఘటనలో 242 మందితో పాటు మరో 20 మంది మెడికోలు మృత్యువాత పడిన నేపథ్యంలో ఆ ప్రోగ్రామ్ ఏదైతుందో ఆ ప్రోగ్రామ్ని 1 డే పోస్ట్పోన్ చేసుకుంటూ నిర్ణయం తీసుకున్న సిచ్యువేషన్తో పాటు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయారో ఆ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని కూడా ఆయన నివాళులు అర్పించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా చూస్తే మాత్రం ఒక ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అని మనం అయితే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్, ఒకసారి మనం చూస్తే ఇది చాలా క్లియర్గా ఎవరు ఊహించిన ఘటన అయితే జరిగింది. ఈ ఘటన ఇంతమంది ప్రాణాలను బలి తీసుకోవడం అన్నది కనిపిస్తుంటే